వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్టకేలకు వారణాసి రిలీజింగ్ డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఎస్, మీరు వింటున్నది నిజమే. వారణాసి సినిమా పైన ప్రేక్షకులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. వారణాసి సినిమాలో ఎందుకంత ప్రత్యేకం అంటే, స్పెషల్గా చెప్పాల్సిన అంశాలంటే మహేష్ బాబు గారు నటించడం, అంతకు మించి డైరెక్షన్లో తనకంటూ సత్తా చాటుకొని ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నటువంటి రాజమౌళి గారు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఇంట్రెస్టింగ్ కాస్త ఇప్పుడు హైప్గా మారిపోయింది. బికాస్ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం, ఆల్రెడీ రిలీజింగ్ డేట్ అన్నీ కూడా శరవేగంగా బయటికి రావటమే. అంటే రీసెంట్గా జరిగినటువంటి ఆ మూవీ ఈవెంట్ కూడా పెద్ద ఎత్తున ఫేమస్ అయింది, కూడా బాగా వైరల్గా కూడా మారిన సందర్భాలు చూసాం. అయితే సైలెంట్గా రాజమౌళి గారు రిలీజింగ్ డేట్ని అనౌన్స్ చేయటం ప్రతి ఒక్కరిని కూడా కొంచెం ఆశ్చర్యపరుస్తూ ఉంది. అయితే రాజమౌళి గారు ఏది చేసినా వినూత్నంగా చేస్తూ ఉంటారు. పబ్లిసిటీ కానీ ప్రమోషన్స్ కానీ ఏది చేసినా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మార్క్ ఆయన ఎప్పుడు కూడా చూపించేదానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే అందరితో భిన్నంగా కూడా, అంటే గతంలో చూసినటువంటి సినిమాల్లో కానీ డైరెక్షన్లో కానీ ఆయన చూసే ప్రతిదీ కూడా, అందుకనే బహుశా జక్కన్న అన్నారేమో. బికాస్ ఆ మాటలోనే ఉంది కదా అర్థం. జక్కన్న అంటే ఏదైనా కానీ తనకంటూ ఆయన సృష్టిస్తాడు తప్ప ఫాలో అవ్వడు అని చెప్పి. అయితే గతంలో జరిగిన సినిమాలను ఉద్దేశించి మహేష్ బాబు గారికి ఉన్న క్రేజ్ని చూసి అండ్ రాజమౌళి గారి డైరెక్షన్ పైన ఇవన్నీ కలిపితే ఇప్పుడు వారణాసి. అదే కారణం చేత వారణాసి మీద ప్రేక్షకులు అందరూ కూడా అంచనాలకు మించి ఎలా ఉండబోతుందో అన్న ప్రశ్న అయితే ప్రతి ఒక్కరి మైండ్లో ఉంది. అయితే మూవీస్ ఈవెంట్ చూసిన తర్వాత చాలా భారీగా ఉండబోతుందనే సంకేతం అయితే రాజమౌళి గారు ఇచ్చారు. అయితే ఎన్నో వివాదాల బాట పట్టినప్పటికీ కూడా అండ్ ఆల్మోస్ట్ వారణాసి టైటిల్ పైన అయితే చాలా రచ్చ జరిగిన విషయం కూడా మనందరికీ తెలుసు. వారణాసి టైటిల్ మాదంటే మాది అంటూ వారణాసి ఆల్రెడీ అనౌన్స్ చేసిన తర్వాత వెనక్కి తీసుకోలేక రాజమౌళి గారు ఎంత ఇబ్బంది పడ్డారో, ప్రేక్షకులు ఎంతగా వెయిట్ చేశారో, ఉంచుతారా లేకపోతే వారణాసిని ఏమైనా చేంజెస్ చేసి కంటిన్యూ చేస్తారా అని. సో ఎట్టకేలకు అప్పుడు జరిగినటువంటి గొడవ ఎలా ఉన్నా కూడా వారణాసి మీద ఒక పెద్ద అప్డేట్ వచ్చిందని చెప్పుకోవాలి. సో సైలెంట్గా ఒక 2 పోస్టర్లు, 2 హోర్డింగ్స్ ద్వారా ఇన్ థియేటర్స్ April 7 అని ఒక 2 హోర్డింగ్లు ప్రత్యక్షం అవడం ప్రతి ఒక్కరిలో కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంత సైలెంట్గా ఎంత హంగు ఆర్భాటాల మధ్యన చేయాల్సిన ఈవెంట్, అలాంటి పెద్ద ఈవెంట్, పెద్ద ప్రాజెక్ట్, పెద్ద హీరో, పెద్ద డైరెక్టర్ అయినప్పటికీ కూడా ఇంత సింపుల్గా చేయటం అనేది ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ షాక్కి కూడా గురి చేసిందనే చెప్పుకోవాలి. బికాస్ చిన్న సినిమా అయినా పెద్దగా రిలీజ్ చేస్తున్న రోజులు ఇవి. బికాస్ ప్రేక్షకులకి ఎంత చేరితే అంతా కూడా సక్సెస్ అవుతుందన్న ఆ టాక్ ఉంది. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ కూడా అలాగే ఉంది. కానీ ఎంత సైలెంట్గా రిలీజ్ చేయడం, కేవలం కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా అన్న మాటలు కూడా ప్రేక్షకుల నుంచి రావడం ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది. గతంలో బాహుబలి సినిమా చూసిన తర్వాత రాజమౌళి గారి సినిమా ఎలా ఉంటుంది అన్న క్వశ్చన్కి ఎక్సలెంట్గా ఉంది అండ్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడినటువంటి సినిమా అండ్ బాహుబలి ప్రభాస్ గారిని ఒక రేంజ్లో నిలబెట్టిందంటే ఎస్ అనే చెప్పుకోవాలి. తర్వాత రాజమౌళి గారు తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ గతం నుంచి కూడా చెప్తున్నారు, ఒకవేళ చేయాల్సి వస్తే మహేష్ బాబుతో సినిమా చేస్తాను. వారణాసి లుక్స్లో అయితే మహేష్ బాబు గారు ఎక్స్ట్రాడినరీగా కనిపించారంటూ విమర్శల వర్షం అయితే కురిపించారు. ఆయన్ని రాముడి మేకోవర్లో చూడటం సడన్గా అసలు నిజంగా శ్రీరాముడే ఉన్నాడా లేకపోతే ఏంటి అన్న ఆ భ్రాంతిలోకి వెళ్ళిపోయాను. అంత ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తాడు స్క్రీన్ పైన అన్న మాటలు. అప్పట్లో నంది విషయంలో ఒక రోబోటిక్ నందిని తీసుకురావటం, ఆయన దానిపైన ఎంట్రీ ఇవ్వటం చాలా వివాదాలు దారితీసింది. ఇవన్నిటి నడుమ ఎందుకు రచ్చ అనుకున్నాడో లేకపోతే మళ్ళీ ఈవెంట్లో ప్రేక్షకులు హైప్ ఉండటం వల్ల ఒకవేళ ఏమైనా ఇబ్బంది జరిగితే మళ్ళీ ఆ పరిణామాలన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. బట్ షూటింగ్ కూడా లేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇంత సైలెంట్గా 2 హోర్డింగ్లు పెట్టి సైలెంట్గా పని ముగించేశాడంటే ఏమో అది రాజమౌళి గారికే చెల్లుతుంది. గతంలో ఏది చేసినా ఆయనకంటే ఒక ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పటివరకు థియేటర్లో రిలీజులు చూసాం, సూపర్ సక్సెస్లు, హీరోల పుట్టినరోజులు లేకపోతే ఏదైనా స్పెషల్ డేస్ రోజున రిలీజులు కూడా ఆ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. కానీ ప్రస్తుతం రాజమౌళి గారి దారే వేరు కదా. ఆయన ఫస్ట్ టైం సినిమా ఎలా మేక్ చేస్తారో, మేకింగ్ వీడియోస్ని థియేటర్లో వేసిన ఫస్ట్ పర్సన్గా కూడా ఆయన అందరి మైండ్లో కూడా తెలుసు. రీసెంట్గా కూడా బాహుబలికి సంబంధించి ఎలా చేస్తారు సినిమా అనేది రిలీజ్ చేయడం ఆయనకే సొంతమైంది కదా. సో వీటన్నిటి నడుమ అంత అంచనాలు ఉన్నా కూడా సైలెంట్గా April 7 ఇన్ థియేటర్స్ అండ్ సైలెంట్గా రిలీజ్ చేయటం ప్రతి ఒక్కరికి కూడా
ఆశ్చర్యం మరియు ఆనందం. మనం ఎప్పుడు ఒక డైలాగ్ వింటూ ఉంటాం, అరే ఏంట్రా ఇది అని. ఇప్పుడు ప్రస్తుతం ప్రేక్షకులందరూ కూడా అదే డైలాగ్ వేస్తున్నారు, అరే ఏంట్రా ఇది అని. సో చూద్దాం ఇంకెన్ని అప్డేట్స్ మనకి రాజమౌళి గారు ఎలాంటి వేలో ఇస్తారో. మేబీ ప్రేక్షకులు కూడా ట్విస్ట్ ఎలా ఇవ్వాలో అలాగే ఇచ్చారన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో చాలా రకాల ప్రశ్నలు అయితే సంధిస్తూ ఉన్నారు. అఫీషియల్గా వచ్చిందనే కూడా మనకు వినిపిస్తూ ఉన్నమాట. అయితే ఏమైనా ప్రెస్ మీట్ పెడతారా, లేకపోతే ఏమైనా పేజెస్లో లేకపోతే ఎక్స్ పేజెస్లో అఫీషియల్గా రిలీజ్ చేసి రాబోయే రోజుల్లో ఏదైనా భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తారా? చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వాల్సిన టైం అయితే ఉంది. సో సైనింగ్ యూ ఆఫ్, ఇట్స్ మీ నవీన్.